నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆత్మీయ తండ్రి గారికి, తల్లి గారికి, మరి ఇక్కడ కూడిన సేవకులకు, పరిశుద్ధ సంఘమునకు మరి నా యొక్క హృదయపూర్వకమైన వందనాలను తెలియజేసుకున్నానండి. మరి గృహం కొరకు ఈరోజు ఏ గృహప్రవేశము చేసిన రోజు ఆరాధన కాబట్టి పరిశుద్ధ గ్రంథములో నుంచి కీర్తన గ్రంథము 84వ అధ్యాయము ప్రారంభములో కనుక చూసినట్లయితే ఇక్కడ ఒక మాట రాయబడినదండి. సైన్యములకు అధిపతికి యెహోవా నీ నివాసములు ఎంతో రమ్యములు. దేవునికి స్తోత్రం. చూడండి, మరి మన ఆత్మీయ తండ్రి గారు, తల్లి గారు మరి గృహం కొరకు మరి చక్కన సాక్ష్యములు వారు తెలియజేస్తున్నారండి. మరి వారు చెప్పిన సాక్ష్యములను బట్టి చూసినట్లయితే మరి ముందుగా మరి దేవుని మందిరాన్ని మరి వారు కట్టించమని దేవుడు మరి వారు తెలియజేసినప్పుడు మరి దేవుని మందిరాన్ని మరి రేకుల మందిరముగా ఉన్న మందిరాన్ని మరి తీసివేసి చక్కగా మరి స్లాబ్ వేసి దేవుడు నివాసం ఉండటానికి ఆ మందిరాన్ని వారు మరి రమ్యంగా కట్టించడం ద్వారా మన తండ్రి గారికి కూడా మరి గృహము లేదని వారు బాధపడుతున్న సమయంలో మరి చక్కనండి ఇక్కడ మరి గృహాన్ని వారికి మరి కట్టించడానికి కూడా మరి దేవుడు ఎంతగానో సహాయం చేశారండి. మరి ఇదంతా కూడా ముందుగా మరి తండ్రి గారు, తల్లి గారు కూడా మరి దేవుడు నివాసం ఉండటానికి దేవుని మందిరాన్ని రమ్యమ్మగా మరి కట్టించడం ద్వారా మరి ఈ రోజున మరి తండ్రి గారు మరి కుటుంబం అంతా కూడా కలిసి మరి చక్కగా మరి చిన్న దాంట్లైనా సరే మరి వారి నివాసం ఉండటానికి మరి ఎంతో ఇక్కడ ఈ గృహాన్ని రమ్యమ్మగా కట్టించారని దేవునికి స్తోత్రం. అదే మన తండ్రి గారు మరి తల్లి గారు కూడా మరి వారు చేసే ప్రార్థన ద్వారా మరి వారు చేసే ఉపవాసాల ద్వారా మరి గృహం కొరకు వారు ఎంతో ప్రయాసపడినప్పుడు మరి వారికి ఆ ప్రార్థనలో వారికి పరిచర్య మరి దేవుడు ఎంతగానో చూసి వారికి కష్టాన్ని చూసి మరి బిడ్డల కొరకు, వారి కొరకు సకనండి ఇవ్వండి ఈ గృహాన్ని చిన్న స్థలంలోనైనా మరి 2 ఫ్లోర్లుగా మరి గృహాన్ని కట్టించి పైన మరి వంటగదిని కూడా కట్టుకోవడానికి మరి దేవుడు మరి వారికి సహాయం చేసినందుకు మరి దేవునికి స్తోత్రం అండి. ఈ గృహాన్ని రీతిగా కట్టించడానికి మరి దేవుడే ముందుగా వాళ్ళు దేవుని మందిరాన్ని కట్టడం ద్వారా మరి దేవుడు మరి సకనండి ఇవ్వండి గృహాలు మరి మరిగిచ్చారండి. మరి నాకు కూడానండి ఉండటానికి ఇల్లు లేదండి. ఉండటానికి ఇల్లు లేకోకుండా పడినప్పుడు నేను మరి మక్కాయాళ్ళ ఇంట్లో ఉండేవాడినండి. మరి మా అమ్మగారు చిన్న